ఇక అమెరికాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నేను టారిఫ్లు తగ్గించే ప్రసక్తే లేదు, కాబట్టి ఇంకా టారిఫ్లు పెంచుకుంటా పోతా, తర్వాత భారత్ తోటి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేసిండు. అంటే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ రష్యాతోటి చమురు ఒప్పందం నేపథ్యంలో చమురు ఒప్పందం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. నిజంగా మరి ఇప్పుడు అమెరికా రష్యాతోటి ఎలాంటి చమురు ఒప్పందం కానీ లేకపోతే మిగతా విషయాల్లో ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవా అంటే చాలా ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు మాట్లాడుకోవచ్చంట, వాళ్ళు తెచ్చుకోవచ్చంట, వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవచ్చంట. కానీ భారత్ మాత్రం రష్యాని కలవడానికి వీల్లేదు, రష్యాతో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక్కడ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు. మొత్తం మీద ఇది కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో మేము మా నిర్ణయాలని సొంతంగా తీసుకుంటామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేసిండు, క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన కూడా. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ ఎప్పుడు కూడా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ స్వాతంత్రానికి పూర్వం కానీ మొత్తం కూడా రష్యా దేశం ఎప్పుడు కూడా భారత్కు సహాయ సహకారాలు అందిస్తూ ఉంది, స్నేహ హస్తం అందిస్తూ ఉంది. ఎప్పుడు కూడా సత్సంబంధాలే ఉంటాయి రష్యాకి తర్వాత భారత్కి మధ్య. కానీ అమెరికా అంటే స్నేహస్తం అందించినట్టుగానే ఉంటూ ఒక కపట ప్రేమను ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నటువంటి మాట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఆంక్షలు పెట్టడం లేకపోతే రకరకాలుగా ఏదైనా సపోర్ట్ చేయమంటే ఇప్పుడు వీటో అధికారం ఉన్నది. వీటో అధికారం అంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఏవైతే 5 సభ్య దేశాలు ఉంటాయో ఆ 5 శాశ్వత సభ్య దేశాలకు సంబంధించి వీటో అధికారం. అంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఒక్క దేశం అపోజ్ చేసినా కానీ ఆ నిర్ణయం వీగిపోతుంది. అట్లా వీటో అధికారం ఉండాలని భారత్కు ఉండాలని చెప్పేసి రష్యా కూడా ప్రతిపాదించింది. కానీ ఎట్టి పరిస్థితి దాన్ని అమెరికా కానీ మిగతా చైనా కానీ ఇటువంటి దేశాలు మొత్తం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రష్యాతోటి స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకుంటాం 100% చమురు విషయంలో కాదు, అన్ని విషయాలకు సంబంధించి కూడా మేము సామరస్యపూర్వకంగా స్నేహ సంబంధాలు బలోపేతం చేసుకుంటామని చెప్పేసి నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్తో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడిన తర్వాత ఈ విషయాలతో పాటు ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కూడా శాంతిపూర్వకమైనటువంటి వాతావరణంలో శాంతి చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకుంటే మంచిగా ఉంటుంది, అనవసరంగా యుద్ధం చేస్తే నష్టమే జరుగుతుంది, కాబట్టి ఆ యుద్ధం విరమించుకోండి అనేటువంటి మాటను కూడా చెప్పిండు. దీంతో పాటు రష్యాకు తర్వాత భారత్కు ఉన్నటువంటి ఏదైతే వాణిజ్య సంబంధాలు ఉంటాయో ఆ వాణిజ్య సంబంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అయితే మరి నెక్స్ట్ మంత్ అట్లా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు రావాలని చెప్పేసి కూడా ప్రధాని కోరిండు. తర్వాత ఈ నేపథ్యంలో మొత్తం మీద పుతిన్ అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కూడా వచ్చేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద మొట్టమొదటిసారి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇనుము ఉక్కు కర్మాగారాలు కానీ తర్వాత ఇక్కడ అంటే ప్రాజెక్టుల కట్టడంలో కానీ లేకపోతే ఇక్కడ టెక్నాలజీకి సంబంధించి ఏది అంతరిక్షయానానికి సంబంధించి కానీ రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కానీ ఇలాంటి అన్ని చాలా విషయాల్లో కూడా రష్యా ఎప్పటికప్పుడు భారత్కు సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడున్నటువంటి మరొకసారి రష్యాకు తర్వాత భారత్కి ఒక స్నేహ సంబంధాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది.